హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లజిత బాలాజీ వ్లాగ్స్. ఈరోజు అయితే కలాజీ హల్వా చేసుకుందామండి. ముందుగా ఒక గ్లాసు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ కార్న్ఫ్లోర్కి 2 గ్లాసుల నీళ్లు పడతాయండి. ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఇప్పుడు ఇంకొక గ్లాస్ నీళ్లు పోసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాసు కార్న్ఫ్లోర్కి 2 గ్లాసుల చక్కెర పడుతుందండి. అందులోనే ఇంకొక గ్లాస్ నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టేసి పాకం పట్టుకోవాలి. చూడండి, ఇలా చక్కెర మొత్తం కరిగిపోయి పాకం వచ్చేసిందండి. ఇప్పుడు అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని అయితే అందులో పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి, ఆపేయొద్దు. ఇలా పిండి మొత్తం దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా చూడండి, మొత్తం ముద్దలాగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు అందులో నెయ్యి పోసుకోవాలండి. కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం దగ్గరగా వచ్చేసి మన ప్యాన్ నుండి వేరైతుందండి. అప్పటిదాకా కలుపుతూ ఉండాలి. అందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. అది మనకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకు ప్యాన్ నుండి వేరైపోతుంది. ఒక బాక్స్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి పోసి మొత్తం రాసుకోవాలండి. ఇప్పుడు రెడీ అయిపోయిన హల్వాని ఆ గిన్నెలో వేసుకొని దాన్ని ఒక 2 గంటల వరకు చల్లనివ్వాలి. అది చల్లారిపోయిందండి. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి, దాన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి. చూడండి, హల్వా అయితే రెడీ అయిపోయింది. సూపర్.